నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, అయ్యా, ఈ మధ్య కాలంలో అసలు నిద్రపోదామన్న ఆలోచన వచ్చిన గంటకి 2 గంటలకి కొంతమందికి అయితే అసలు ఎంతసేపు పడుకున్నట్టే అనిపించదు. అసలు నిద్ర అనేది పట్టట్లేదు. ఈజీగా నిద్రపోవడం అనేది ఒక కళ. మరి చాలా సునాయాసంగా మన పూర్వీకులు చేసిన పనిని దానికోసం మేము ఎందుకు ఇంత కష్టపడుతున్నాం అంటారు? పూర్వీకులందరూ కూడా ప్రకృతి నిర్దేశించిన విధముగా వాళ్ళ దినచర్యను సెట్ చేసుకోవడానికి అవకాశం కలిగింది. నాగరికత పేరు చెప్పి మనకు అనుకూలంగా మన దినచర్యను ప్రకృతి విరుద్ధంగా మార్చుకోవడం జరిగింది. అందుకని సూర్యుడి గమనానికి మన శరీర జీవక్రియకి అవినాభావ సంబంధం ఉంది. చంద్రుడు వచ్చేసరికి మళ్ళీ జీవక్రియలో కొన్ని రకాల హార్మోన్స్ భిన్నంగా తయారవుతుంటాయి. ఈ పగలు రాత్రులు లేకుండా పనిచేయటం, పగలు రాత్రులు అనే భేదం లేకుండా తినటము, కానీ పగలు కానీ రాత్రి కానీ అసలు వ్యాయామాలు చేయకుండా ఉండటం, కదలకుండా కూర్చోవటం, ఇలాంటి అనేక మార్పులు, పైగా చేసిన పనంతా కూడా శారీరక శ్రమ లేకుండా మానసిక ఒత్తిడిని పెంచేదిగా ఉంటున్నది. ఆ రిలీజ్ అయ్యే బ్యాడ్ హార్మోన్స్ ఇవన్నిటి కారణంగా, జీవనశైలిలో వచ్చిన మార్పుల కారణంగా నిద్ర పట్టడం కరువైపోయింది. 100కి 50% మంది పైగా నిద్ర పట్టడానికి మందో మాత్రలో ఇంకోటి ఏదో తీసుకుంటే తప్ప నిద్రపోవట్లేదు. భవిష్యత్తులో నిద్ర పట్టక జనాలు పిచ్చెక్కి కొట్టుకుంటారు. అలాంటి రోజులు రాబోతున్నాయి. ఇప్పటికే వచ్చాయి. మెలకు వస్తే పట్టదు. మళ్ళా ఎన్నో గంటల అవస్థ పడితే తప్ప పట్టట్లేదు. అందుకని నిద్ర పట్టని జీవితం అంతకంటే ఇంకే రోగం అంత భయంకరంగా ఉండదు. అయితే డాక్టర్ గారు, నిద్ర పట్టకపోతే మహా అయితే అన్నాడు చిరాగ్గా ఉంటుంది, కాస్త తలపోటు అనేది వస్తూ ఉంటుంది కొంతమందికి. మీరేమో దానంత దుర్భరం ఇంకోటి లేదు, దానంత భయానకం ఇంకోటి లేదు అని ఎందుకు చెప్తున్నారు? దీనివల్ల ఇతర సమస్యలు కూడా వస్తాయంటారా? బాగా నిద్ర పట్టినప్పుడు మన శరీరం ఈ రోజు పడ్డ కష్టాన్ని, అలసటని అంతటిని నిద్రలో తొలగించుకుని నెక్స్ట్ డేకి రీఛార్జ్ అయ్యి రిఫ్రెష్ అయ్యి రెడీగా ఉంటుంది. బ్యాడ్ రిలీజ్ అయిన కెమికల్స్ క్లియర్ చేసుకుంటుంది. మరి అట్లాగే ఒత్తిడిని పోగొట్టుకుంటుంది. మజిల్స్లో వచ్చిన అలసట అంతటిని తీసేసుకోగలుగుతుంది. అవయవాలు పనిచేసి అలసిపోయిన మళ్ళీ రెస్ట్లో మళ్ళీ తిరిగి బలాన్ని పుంజుకుంటాయి. పొట్టా ప్రేగులు రుబ్బి స్ట్రెయిన్ అయ్యే గ్యాప్ వస్తే మళ్ళీ నెక్స్ట్ రుబ్బటానికి రెడీ అవ్వటానికి మెకానిజం రెస్ట్లో చేసుకుంటాయి. ఇట్లా అన్నీ రెస్ట్లో జరుగుతాయి. ఇంకా ఇతర సమస్యల విషయానికి వస్తే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సమస్యలు, దీంతో పాటు లేటుగా పడుకోవటం, లేటుగా లేవటం వల్ల 50% డయాబెటీస్ వచ్చే రిస్క్ పెరిగిపోతున్నదట. మరి దీనితో పాటు ఇమ్యూనిటీ డౌన్ అవ్వటం, దీనితో పాటు ముఖ్యంగా చూసుకుంటే మన ఫిజికల్ ఎనర్జీ లెవెల్స్ బాగా తగ్గిపోతాయి. అందుకని కొన్ని గంటలు పనిచేసేసరికి మనం అలసటకు గురైపోతాం, ఓపిక లేకుండా తయారైపోతాం. మరి ఇట్లాంటివి అనేక సమస్యలు. అట్లాగే ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు తగ్గి బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరిగిపోవటం, మరి అన్ని అవయవాల మీద ఈ ప్రభావం చూపుతుంది. అసలు మంచి నిద్ర అని మీ డెఫినేషన్ ప్రకారం ఏంటి? పడుకున్న ఒక 2 నిమిషాలు, 4 నిమిషాలు, 3 నిమిషాల్లో నిద్ర పట్టేయాలి. ఇంపాసిబుల్. మాకు పడుతుంది రోజు. మీ డెఫినేషన్ ప్రకారం కాదు, పట్టేవాళ్ళం. పూర్వం రోజులైతే 2 నిమిషాలు కూడా పట్టదు చాలా మంది. మీరు అంత కష్టపడి పని చేసినప్పుడు నిమిషంలో కూడా నిద్రపోతారు. పడుకున్న దగ్గర నుంచి లేచే వరకు గాఢ నిద్ర పట్టాలి. గాఢ నిద్ర అంటే శరీర అవయవాలన్నీ విశ్రాంతి తీసుకోవటం కాబట్టి లోపల అవయవాలు కూడా విశ్రాంతి తీసుకుంటే గాఢ నిద్ర అంటాం. అలా 7 గంటలు 8 గంటలు గాఢ నిద్రపోతే ఉదయం లేచేసరికి ఫ్రెష్గా, యాక్టివ్గా, చాలా చురుగ్గా మనం అట్లా ఉంటాం అన్నమాట. ఇక అసలు పగలు అలసట, ఆయాసం, నీరసం రాకుండా ఉంటాయి. మైండ్ కూడా ఫ్రెష్గా అనిపిస్తుంది అన్నమాట. అలాంటి నిద్ర. మరి డాక్టర్ గారు, ఇలా మా అందరికీ కూడా నిద్ర పట్టాలంటే ఎలాంటి ఆహార నియమాలు తీసుకోవాలి, అలాగే జీవన శైలిని ఎలా మార్చుకోవాలి? అన్నిటికంటే ఫస్ట్ చేయాల్సింది సాయంకాలం 6 గంటలకల్లా ఉడికిన ఆహారం తినకుండా, తప్పనిసరి అయితే తినండి, బెస్ట్ న్యాచురల్ ఫుడ్ తింటాం. ఎందుకంటే త్వరగా అరిగిపోతాయి, తేలిగ్గా అరుగుతాయి. నిద్ర బాగా రావడానికి న్యాచురల్ ఫుడ్ భలే సపోర్ట్ చేస్తాయి. ఆ పప్పుల్లో పిస్తా పప్పు బెస్ట్. నిద్రపుచ్చే హార్మోన్ మెలటోనిన్ అత్యధికంగా ఉన్న ఏకైక ఆహారం అది. ఏ ఆహారాల్లో ఉండదు, ఉన్న చాలా తక్కువ ఉంటుంది. అసలు వాడిలో తయారవుతుంది, అది స్వతహాగా అందులో ఉంటుంది. రోజు అన్ని పప్పులు నానబెట్టుకుని, దాంతోపాటు కొంచెం గుమ్మడి గింజలు, పొద్దుతిరుడు పప్పు, కొబ్బరి ముక్కలు, కాస్త బాదం జీడిపప్పులు, ఏవైనా 2-3 రకాలు 4 రకాలు మీరు నానబెట్టుకున్న వాటిని పెట్టుకుని తినొచ్చు. ఫ్రూట్స్తో పాటు ఈ 2 కలిపి తినేస్తే డిన్నర్ మంచిది. అది ఇలా తినడం ద్వారా పడుకునే సమయానికి మీ పొట్ల ఆహారం ఖాళీ అయిపోతుంది. పొట్ట ప్రేగులు ఖాళీ అయితే
ఇక లివరు, ప్యాంక్రియాస్ వీటికి పనే ఉండదు. గుండె సప్లై బ్లడ్ని అక్కడ చేయాల్సిన అవసరం ఎక్కువ ఉండదు. లంగ్స్ గాలిని పంపాల్సిన అవసరం ఎక్కువ ఉండదు. అన్ని అవయవాల లోపల కూడా విశ్రాంతిలోకి వెళతాయి ఆహారం లేకపోతే. పడుకున్నాం, ఈ అవయవాలన్నీ విశ్రాంతితో పాటు అంతర్గత అవయవాలు కూడా విశ్రాంతిలోకి వెళితే దాన్ని గాఢ నిద్ర అంటారు. ఇక రెండవది, మనకి దోమలు కుడితే నిద్ర సరిగా పట్టదు. నిద్రలో కుట్టాక కొంచెం మధ్య మధ్యలో కొంచెం మెలకు రావచ్చు, కానీ పట్టడానికి చాలా ఆటంకం. అందుకని దోమలు రాకుండా దోమల మెషలు ఇంట్లో పెట్టుకోవడం, లేదా దోమ తెర తగిలించుకోవడం శ్రేష్టం. అలాంటి సదుపాయం లేనప్పుడు లెమన్ గ్రాస్ ఆయిల్ మార్కెట్లో దొరుకుతుంది, తెచ్చుకుని 2-3 చుక్కలు అట్లా బట్టల మీద, ముఖం, కాళ్ళ మీద అట్లా రాసుకుని పడుకుంటే దోమ 1-2 గంటల సేపు మన మీద వాలదేక. అది అట్లా ఉపయోగించుకోవడం. నెక్స్ట్ ఇక మూడవది చూస్తేనండి, పడుకోవటానికి ఒక అరగంట నుంచి గంట ముందు కాస్త కంటికి స్క్రీన్ కనపడకుండా, అంటే టీవీ స్క్రీన్ కానీ సెల్ ఫోన్ స్క్రీన్ కానీ సాధ్యమైనంత వరకు ఒక అరగంట నుంచి గంట సేపు అన్నా తగలకుండా దూరంగా ఉంచేటట్టయితే మంచిది. కంటి మీద లైట్ పడిపోతే నిద్రపుచ్చే హార్మోన్ తయారవడం స్టార్ట్ అవుతుంది. అందుకని అది ముఖ్యం కాబట్టి ఇది చూసుకోవాలి. ఇంకొకటి నాలుగోది ఏం చేయాలంటే, ఇంట్లో కూడా కంటి మీద లైట్ పడకూడదు. అంటే ఇంట్లో ఉన్న బెడ్ లైట్స్ ఏదన్నా బ్లూ కలర్ లైట్లు కింద అమ్మట గోడల లైన్లో ఉంటాయి చూసారా, పైన కాకుండా అలాంటి లైట్లు వేసుకోవాలి. బెడ్ బల్బ్ లాంటివి వేసుకుని తెల్లటి వెలుతురు వచ్చే బల్బులన్నీ క్లోజ్ చేసేయాలి. లైట్గా మనం ఏమైనా తిరగటానికి కావాలంటే ఆ వెలుతురు చాలు. కంటి మీద లైట్ పడకపోతే నిద్రపోవటానికి బాడీ రెడీ చేసుకుంటుంది మార్గాన్ని. అందుకని ఈ విషయంలో ఆ టెన్షన్ పెట్టాలి. ఇక పడుకునే ముందు కాస్త ఆలోచనలు తగ్గితే తప్ప నిద్ర జారుకోమనం. అందుకని ఆలోచనలు తగ్గించి మనసుని కాస్త రిలాక్స్ చేయటానికి లావెండర్ ఆయిల్ ఉంటుంది, మంచి సువాసన. ఆ లావెండర్ ఆయిల్ తెచ్చి ఏదన్నా ఒక జేబు గొడ్డకో లేదన్నా అట్లా చేతులు రాసుకుని అట్లా పెట్టుకుంటే మంచి వాసన వస్తూ ఉంటుంది. లేకపోతే ఇట్లా అది వెలిగించుకుంటే కూడా, ఇంత ఆయిల్ డిఫ్యూజర్లో పోసి వెలిగించుకుంటే కమ్మట వాసన వస్తుంటే ఆ వాసన మైండ్ రిలాక్సేషన్కి బాగా ఉపయోగపడుతుంది. అలాంటిది ఒకటి ట్రై చేయాలి. ఇంకా పడుకున్నా కూడా మనకేమైనా ఆలోచనలు వస్తూ నిద్రలోకి జారుకోకపోతే ఇక ఐదవది, మంచం మీద పడుకుని ఒక 10-15 సార్లు 20 సార్లు అయినా సరే కాస్త శ్వాసలు తీసుకుని దీర్ఘంగా శ్వాసలు వదిలే ప్రయత్నం చేయండి. గాలి బాగా తీసుకుని గాలి వదిలేటప్పుడు మానసిక ఒత్తిడి తగ్గుతుంది, ఆలోచనల స్పీడు ప్రాణాయామం చేసేసరికి తగ్గుతుంది. అంటే గాలి దీర్ఘంగా తీసుకుని దీర్ఘంగా వదులుతాయి. అలా చేసిన తర్వాత కళ్ళు మూసుకుని మనసుని శ్వాస మీద పెట్టి వెళ్ళే శ్వాస వచ్చే శ్వాసని ఇక్కడ గమనిస్తూ అలా ఉండండి. ఇప్పుడు ఏమవుతుంది, మనసు ఎప్పుడన్నా మధ్యలో మళ్ళీ ఏదైనా గుర్తొచ్చి బయటికి వెళ్ళింది, మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయండి. మళ్ళీ ఒక 6 నిమిషాలు పరిగెత్తింది, మళ్ళీ తీసుకొచ్చి పెట్టి ఇట్లా ఒక 2-3 నిమిషాలు 4 నిమిషాలు అటు ఇటు పరిగెత్తే మనసుని ఇక్కడే పెడుతుంటే వేరే ఆలోచనలో ఎంగేజ్ అవ్వకుండా మైండ్ ఇక్కడ గమనిస్తూ ఇటు నుంచి నిద్రలోకి వెళ్ళిపోతుంది. అందుకని ఈ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది. చివరిగా నిద్ర బాగా పట్టాలి అంటే ప్రతిరోజు పగటిపూట మనం చేయాల్సింది 1 గంట సేపు అయినా సరే శారీరక వ్యాయామం చేయాలి. శారీరక వ్యాయామం చేసేటప్పుడు మెలటోనిన్ హార్మోన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. అందుకనే కష్టపడే వారికి నిద్ర బాగా పడుతుంది. ఎన్ని గంటలు ఎక్కువ కష్టపడితే అంత. కనీసం ఉద్యోగ వ్యాపారంలో కష్టం లేదు కాబట్టి 1 గంట అన్నా సరే ఈవినింగ్ వచ్చాక 1 గంట ఆటలాడండి, లేకపోతే 1 గంట వాక్ చేసుకురండి ఇంటికి. డిన్నర్ తినక ముందు డిన్నర్ తిన్నాక చేయండి. దీనివల్ల నిద్ర బాగా వస్తుంది. చివరిగా ఇంకొక ముక్క చెప్పాలనిపిస్తుంది. రాత్రిపూట పడుకునే వెంటనే నిద్ర రావట్లేదు, అరగంట పైన గంట గడిస్తే తప్ప నాకు నిద్ర పట్టట్లేదు అనుకునే వారికి మధ్యాహ్న పూట నిద్రపోకూడదని ఒక నియమం పెట్టుకోవాలి. అప్పుడు ఇక్కడ నిద్ర లేక అలసటకు గురై బాడీ ఇంకా త్వరగా నిద్ర వస్తుంది. కొంతమంది మధ్యాహ్నం 1-2 గంటలు పడుకుంటారు, రాత్రిపూట నిద్ర రాక దొలుతుంటారు. ఇలాంటి వారికి మధ్యాహ్నం పడుకోకుండా శ్రద్ధ పెట్టడం మంచిది.